హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. నేను ప్రీవియస్ వీడియోలో రోజు ఉదయము పిల్లల్ని లేపడము, లేచిన తర్వాత రెడీ అవ్వడము, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, టిఫిన్ చేయడం, స్కూల్కి వెళ్ళడం, వీటన్నింటికి సంబంధించి వాక్యాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మాట్లాడాలి, పిల్లలతో ఏ విధంగా చెప్పాలి అనేది వీడియో నెంబర్ 68లో చెప్పాను. ప్రీవియస్‌గా నేను చేసిన 15-20 వీడియోస్ అందరూ చూడండి. అందులో ఉన్న వాక్యాలను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాక్యాలలో ఉన్న పదాలను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. పెద్ద పెద్ద వాక్యాలతో వీడియోస్ చేయండి అని కామెంట్ సెక్షన్‌లో తెలిపారు. కాబట్టి వారి కోసమని లాస్ట్ 2-3 వీడియోస్ చేశాను. ఈ వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరి సహాయం లేకుండానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరి సహాయం లేకుండానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. ట్రై టు ప్రిపేర్. సిద్ధం చేయడానికి ప్రయత్నించండి. ఎవరిని? యువర్ సెల్ఫ్. ట్రై టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. వితౌట్ ఎనీవన్స్ హెల్ప్ అంటే ఎవరి సహాయం లేకుండానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ట్రై చేయండి. పాఠశాలకు వెళ్ళిన తర్వాత మీ ఉపాధ్యాయులకు శుభోదయం చెప్పండి. పాఠశాలకు వెళ్ళిన తర్వాత మీ ఉపాధ్యాయులకు శుభోదయం చెప్పండి. సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఎవరికి? టు యువర్ టీచర్స్. మీ ఉపాధ్యాయులకు. ఎప్పుడు? ఆఫ్టర్ గోయింగ్ టు స్కూల్ అంటే స్కూల్‌కి వెళ్ళిన తర్వాత. సే గుడ్ మార్నింగ్ టు యువర్ టీచర్స్ ఆఫ్టర్ గోయింగ్ టు స్కూల్. బయటకు వెళ్ళే ముందు మీ షూ లేస్‌లను సరిగ్గా కట్టుకోండి. బయటకు వెళ్ళే ముందు మీ షూ లేస్‌లను సరిగ్గా కట్టుకోండి. టై యువర్ షూ లేసెస్. షూ లేస్‌లను కట్టుకోండి. ప్రాపర్‌లీ అంటే సరిగ్గా కట్టుకోండి. ఎప్పుడు? బిఫోర్ గోయింగ్ ఔట్. టై యువర్ షూ లేసెస్ ప్రాపర్‌లీ బిఫోర్ గోయింగ్ ఔట్. నెక్స్ట్. మీరు వెళ్ళే ముందు బెడ్‌రూమ్‌లో ఫ్యానును ఆపివేయండి. మీరు వెళ్ళే ముందు బెడ్‌రూమ్‌లో ఫ్యానును ఆపివేయండి. టర్న్ ఆఫ్ ది ఫ్యాన్. ఫ్యాను ఆఫ్ చేయండి. ఎక్కడ? ఇన్ ది బెడ్‌రూమ్. ఎప్పుడు? బిఫోర్ యూ లీవ్. టర్న్ ఆఫ్ ది ఫ్యాన్ ఇన్ ది బెడ్‌రూమ్ బిఫోర్ యూ లీవ్. ఉదయం చల్లటి నీళ్లకు బదులుగా వేడి నీళ్లు తాగండి. ఉదయం చల్లటి నీళ్లకు బదులుగా వేడి నీళ్లు తాగండి. డ్రింక్ హాట్ వాటర్. డ్రింక్ అంటే తాగండి లేదా తాగు. ఏం తాగాలి? హాట్ వాటర్. డ్రింక్ హాట్ వాటర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కోల్డ్ ఇన్ ది మార్నింగ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ అంటే దానికి బదులుగా. దేనికి బదులుగా? కోల్డ్ వాటర్‌కి బదులుగా హాట్ వాటర్ తాగాలి. ఎప్పుడు? ఇన్ ది మార్నింగ్. బయలుదేరే ముందు వాతావరణాన్ని తనిఖీ చేసి గొడుగు తీసుకోండి. ఎటైనా బయటికి వెళ్ళే ముందు వాతావరణం ఎలా ఉందో చూసి గొడుగు తీసుకెళ్ళండి అని చెప్తూ ఉంటాం గదా! దీనినే బిఫోర్ లీవింగ్ చెక్ ది వెదర్ అంటే వాతావరణాన్ని తనిఖీ చేయండి. వాతావరణాన్ని చెక్ చేయండి. అండ్ టేక్ యాన్ అంబ్రెల్లా. బిఫోర్ లీవింగ్ చెక్ ది వెదర్ అండ్ టేక్ యాన్ అంబ్రెల్లా. దయచేసి మీ సోదరుడికి కూడా భోజనం తీసుకోవాలని గుర్తు చేయండి. ప్లీజ్ రిమైండ్ యువర్ బ్రదర్. ఎందుకోసము? టు టేక్ హిజ్ లంచ్ టు. టు టేక్ హిజ్ లంచ్. అతని భోజనం తీసుకోవడానికి. కూడా అంటే టు. అతనికి కూడా భోజనం తీసుకోవాలని గుర్తు చేయండి. తరగతి గదిలో మీ మొబైల్ ఫోనును నిశ్శబ్దంగా ఉంచండి. తరగతి గదిలో మీ మొబైల్ ఫోన్‌ను నిశ్శబ్దంగా ఉంచండి. కీప్ అంటే ఉంచండి, ఉంచు అని. దేనిని? కీప్ యువర్ మొబైల్ ఫోన్ ఆన్ సైలెంట్. ఎక్కడ? ఇన్ క్లాస్. కీప్ యువర్ మొబైల్ ఫోన్ ఆన్ సైలెంట్ ఇన్ క్లాస్. ఉదయం అరవకండి, మెల్లగా మాట్లాడండి. ఉదయం అరవకండి, మెల్లగా మాట్లాడండి. డోంట్ షౌట్ అంటే అరవవద్దు, అరవకండి. ఎప్పుడు? ఇన్ ది మార్నింగ్ అంటే ఉదయం అరవకండి. మరేం చేయాలి? స్పీక్ స్లోలీ లేదా స్పీక్ సాఫ్ట్‌లీ మెల్లగా మాట్లాడండి లేదా నెమ్మదిగా మాట్లాడండి. స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ తలుపు మూసివేయండి. స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ తలుపు మూసివేయండి. క్లోజ్ ది బాత్రూమ్ డోర్. క్లోజ్ ది డోర్ అంటే తలుపు మూయండి. క్లోజ్ ది బాత్రూమ్ డోర్ అంటే బాత్రూమ్ డోరు క్లోజ్ చేయాలి, మూసివేయాలి.
ఎప్పుడు? ఆఫ్టర్ టేకింగ్ ఎ షవర్. ఆఫ్టర్ టేకింగ్ ఎ షవర్. ఈ సాయంత్రం ఏం చేయాలో కూర్చుని ఆలోచిద్దాం. ఈ సాయంత్రం ఏం చేయాలో కూర్చుని ఆలోచిద్దాం. లెట్స్ సిట్ డౌన్. పద కూర్చుందాం. అండ్ థింక్ అబౌట్. ఆలోచిద్దాం. దేని గురించి? వాట్ టు డూ దిస్ ఈవినింగ్. ఏం చేయాలో ఈ సాయంత్రం ఏం చేయాలో ఆలోచిద్దాం. వాట్ టు డూ అంటే ఏం చేద్దాం. ఎప్పుడు? దిస్ ఈవినింగ్ అంటే ఈ సాయంత్రం. లేదా వాట్ టు డూ టుమారో మార్నింగ్ అంటే రేపు మార్నింగ్, రేపు పొద్దున ఏమి చేద్దామో కూర్చొని ఆలోచిద్దాం. దిస్ ఈవినింగ్ బదులుగా టుడే మార్నింగ్, డే ఆఫ్టర్ టుమారో, ఆఫ్టర్ 1 మంత్ అని ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. పాఠశాలకు వెళ్ళే ముందు మీ స్టడీ టేబుల్‌ను ఏర్పాటు చేయండి లేదా ఏర్పాటు చేసుకోండి. పాఠశాలకు వెళ్ళే ముందు మీ స్టడీ టేబుల్‌ను ఏర్పాటు చేసుకోండి. సెటప్ యువర్ స్టడీ టేబుల్. మీ స్టడీ టేబుల్‌ని సెట్ చేసుకోండి లేదా ఏర్పాటు చేసుకోండి. ఎప్పుడు? బిఫోర్ గోయింగ్ టు స్కూల్. స్కూల్‌కి వెళ్ళే ముందు. మీ చెల్లికి పుస్తకాలు మర్చిపోవద్దని చెప్పండి. మీ సిస్టర్‌కి బుక్స్ మర్చిపోవద్దని చెప్పండి. టెల్ యువర్ సిస్టర్. మీ సోదరికి చెప్పండి లేదా మీ చెల్లికి చెప్పండి. ఏమని? నాట్ టు ఫర్గెట్ హర్ బుక్స్. ఆమె పుస్తకాలు మర్చిపోవద్దని. బయట చూడు, ఇది చాలా ఆహ్లాదకరమైన ఉదయం. బయట చూడొకసారి. చాలా ఆహ్లాదకరమైన ఉదయం. లుక్ ఔట్‌సైడ్. బయట చూడు. ఇట్స్ ఏ వెరీ ప్లెజెంట్ మార్నింగ్. ఇట్స్ ఏ ప్లెజెంట్ మార్నింగ్. ప్లెజెంట్ అంటే ఆహ్లాదకరం. వెళ్ళే ముందు నానమ్మకి గుడ్ మార్నింగ్ చెప్పు. వెళ్ళే ముందు నాన్నకి గుడ్ మార్నింగ్ చెప్పు. సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. ఎవరికి? టు గ్రాండ్‌మా బిఫోర్ యూ గో. లేదా టు పప్పా, టు ఫాదర్ బిఫోర్ యూ గో. స్నానం చేయడం పూర్తయిన తర్వాత గీజర్‌ని ఆపివేయండి. స్నానం చేయడం పూర్తయిన తర్వాత గీజర్‌ని ఆపివేయండి. టర్న్ ఆఫ్ ది గీజర్ ఆఫ్టర్ యూ ఫినిష్ టేకింగ్ ఎ బాత్. టర్న్ ఆఫ్ ది గీజర్. గీజర్‌ని ఆపివేయండి. ఎప్పుడు? ఆఫ్టర్ యూ ఫినిష్ టేకింగ్ ఎ బాత్. ఆఫ్టర్ యూ ఫినిష్ టేకింగ్ ఎ బాత్. మీరు తినడం పూర్తయిన తర్వాత మీ ప్లేటును సింక్‌లో ఉంచండి లేదా సింక్‌లో పెట్టండి. మీరు తినడం పూర్తయిన తర్వాత మీ ప్లేట్‌ను సింక్‌లో ఉంచండి. ఆఫ్టర్ యూ ఫినిష్ ఈటింగ్ అంటే మీరు తిన్న తర్వాత. పుట్ యువర్ ప్లేట్ ఇన్ ది సింక్. నేను ఇప్పటికే చిన్న విరామం కోసం మీ స్నాక్స్ ప్యాక్ చేశాను. నేను ఇప్పటికే చిన్న విరామం కోసం అంటే షార్ట్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ కోసం మీ స్నాక్స్‌ను ప్యాక్ చేశాను. ఐ హావ్ ఆల్రెడీ ప్యాక్డ్. నేను ఆల్రెడీ ప్యాక్ చేశాను. నేను ఇప్పటికే ప్యాక్ చేశాను. ఏమిటి? యువర్ స్నాక్స్. మీ స్నాక్స్‌ని, మీ చిరుతిండిని. దేనికోసం? ఫర్ ఏ షార్ట్ బ్రేక్. ఫర్ ఏ షార్ట్ బ్రేక్. లంచ్ బ్రేక్ కాకుండా షార్ట్ బ్రేక్ కోసం. ఈరోజు మీకు పాకెట్ మనీ అవసరమైతే నాకు తెలియజేయండి. ఈరోజు మీకు పాకెట్ మనీ అవసరమైతే నాకు చెప్పు లేదా నాకు తెలియజేయు. లెట్ మీ నో. లెట్ మీ నో. తెలియజేయండి. నాకు చెప్పండి. ఎప్పుడు? ఇఫ్ యూ నీడ్ పాకెట్ మనీ టుడే. ఇఫ్ యూ నీడ్ పాకెట్ మనీ టుడే. నేను మీ టవల్‌ని బాత్రూమ్‌లో పెడతాను. నేను మీ టవల్‌ని బాత్రూమ్‌లో పెడతాను. ఐ విల్ పుట్ యువర్ టవల్ ఇన్ ది బాత్రూమ్. ఐ విల్ పుట్ యువర్ టవల్ ఇన్ ది బాత్రూమ్. మీరు మీ జుట్టును సరిగ్గా ఆరబెట్టుకున్నారా? మీరు మీ జుట్టును సరిగ్గా ఆరబెట్టుకున్నారా? డిడ్ యూ డ్రై యువర్ హెయిర్ ప్రాపర్‌లీ? ప్రాపర్‌లీ అంటే సరిగ్గా. ఇప్పటికి చాలా సార్లు చెప్పాను. మరియు ఆరబెట్టుకున్నారా అని ప్రశ్నిస్తున్నాము. జరిగిపోయింది కాబట్టి డిడ్ ఉపయోగించాము. డిడ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది వి1 ఫార్మ్‌లో ఉంటుంది అని కూడా చాలా సార్లు చెప్పాను. ఇక్కడ వి1 ఫార్మ్‌లో ఉంది. డ్రై అనేది ఒక వర్బ్. డిడ్ యూ డ్రై యువర్ హెయిర్ ప్రాపర్‌లీ? అల్పాహారం తినేటప్పుడు ఏమీ పడకుండా ఉండడానికి ప్రయత్నించండి. బ్రేక్‌ఫాస్ట్ లేదా టిఫిన్ చేసేటప్పుడు ఏం పడేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పేటప్పుడు ట్రై నాట్ టు స్పిల్ ఎనీథింగ్.
ట్రై నాట్ టు స్పిల్ ఎనీథింగ్ వైల్ ఈటింగ్ బ్రేక్‌ఫాస్ట్. వైల్ ఈటింగ్ బ్రేక్‌ఫాస్ట్. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా వీడ్కోలు చెప్పండి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా వీడ్కోలు చెప్పండి. సే గుడ్ బై ప్రాపర్‌లీ ఎప్పుడు? వెన్ లీవింగ్ ది హౌస్. సే గుడ్ బై ప్రాపర్‌లీ వెన్ లీవింగ్ ది హౌస్. మీకు అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే ఉపాధ్యాయుడికి చెప్పండి లేదా తెలియజేయండి. మీకు అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే ఉపాధ్యాయుడికి తెలియజేయండి. ఇఫ్ యూ ఫీల్ అన్‌వెల్ అంటే మీకు అనారోగ్యంగా అనిపిస్తే ఇన్ఫార్మ్ ది టీచర్ ఇమ్మీడియేట్‌లీ అంటే వెంటనే ఉపాధ్యాయుడికి తెలియజేయండి. ఇన్ఫార్మ్ అంటే తెలియజేయు. ఇమ్మీడియేట్‌లీ అంటే వెంటనే. బయలుదేరే ముందు గ్యాస్ స్టవ్ ఆపివేయబడిందని నిర్ధారించుకోండి. అంటే బయలుదేరే ముందు గ్యాస్ స్టవ్ ఆపివేయండి లేదా ఆపివేశానని నిర్ధారించుకోండి. మేక్ ష్యూర్ ది గ్యాస్ స్టవ్ ఈజ్ టర్న్డ్ ఆఫ్ ఎప్పుడు? బిఫోర్ లీవింగ్. మేక్ ష్యూర్ ది గ్యాస్ స్టవ్ ఈజ్ టర్న్డ్ ఆఫ్ బిఫోర్ లీవింగ్. నువ్వు ఆలస్యం అవుతావు నేను ముందే హెచ్చరించాను. నువ్వు లేట్ అవుతావని నేను ముందే నీకు చెప్పాను. ముందే నీకు వార్న్ చేశాను అని చెప్తూ ఉంటారు కదా! యూ విల్ బి లేట్. నువ్వు లేట్ అవుతావు. ఆలస్యం అవుతావు. ఇది ఇంకా జరగలేదు. కాబట్టి విల్ ఉపయోగించాము. ఐ వార్న్డ్ యూ ఇన్ అడ్వాన్స్. నేను ముందే హెచ్చరించాను. ఇది జరిగిపోయింది. ముందే హెచ్చరించాను అని చెప్పేసి జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉపయోగించావు. మీ జేబులో రుమాలు లేదా టిష్యూ పేపర్ తీసుకెళ్ళండి. మీ జేబులో కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్‌ని తీసుకెళ్ళండి. క్యారీ ఏ హ్యాండ్ కర్చీఫ్ ఆర్ టిష్యూ పేపర్. హ్యాండ్ కర్చీఫ్ రుమాలు, టిష్యూ పేపర్ ఇన్ యువర్ పాకెట్. హ్యాండ్ కర్చీఫ్ ఆర్ టిష్యూ పేపర్ ఇన్ యువర్ పాకెట్. చెప్పులు లేకుండా బయటకు వెళ్ళకండి. చెప్పులు లేకుండా బయటకు వెళ్ళకండి. డోంట్ గో ఔట్. బయటకు వెళ్ళవద్దు. వితౌట్ యువర్ శాండిల్స్. మీ సాక్స్ కుర్చీ మీద ఉన్నాయి. మీ సాక్స్ కుర్చీ మీద ఉన్నాయి. దయచేసి వాటిని వేసుకోండి. దయచేసి వాటిని వేసుకోండి. యువర్ సాక్స్ ఆర్ ఆన్ ది చైర్. యువర్ సాక్స్ మీ సాక్స్‌లు ఎక్కడున్నాయి? ప్లూరల్ కాబట్టి ఆర్ ఉపయోగించాము. యువర్ సాక్స్ ఆర్ ఆన్ ది చైర్. చైర్ పైన ఉన్నాయి. కుర్చీ మీద ఉన్నాయి. ప్లీజ్ పుట్ దెమ్ ఆన్. ప్లీజ్ పుట్ దెమ్ ఆన్. వాటిని వేసుకోండి. నువ్వు బయటకు వెళ్ళే ముందు నీ డెస్క్ లాక్ చేసుకున్నావా? నువ్వు బయటికి వెళ్ళే ముందు నీ డెస్క్ లాక్ చేసుకున్నావా? చేసుకున్నావా అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది. డిడ్ యూ లాక్ యువర్ డెస్క్? డిడ్ యూ లాక్ యువర్ డెస్క్ ఎప్పుడు? బిఫోర్ యూ వెంట్ ఔట్. బయటికి వెళ్ళే ముందు. బిఫోర్ యూ వెంట్ ఔట్ ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి డిడ్ ఉపయోగించాము. డిడ్ ఉపయోగిస్తే వి1 ఉపయోగించాము. లాక్ అనేది వర్బ్. ఇది వి1 ఫామ్‌లో ఉంది. మీ పాలను పూర్తిగా తాగండి. వృధా చేయకండి. మీకిచ్చిన పాలను పూర్తిగా తాగు. వేస్ట్ చేయకు అని అంటూ ఉంటారు కదా! దీనిని ఇంగ్లీష్‌లో డ్రింక్ యువర్ మిల్క్. డ్రింక్ అంటే తాగు. ఏంటి? యువర్ మిల్క్ మీ పాలు. కంప్లీట్‌లీ అంటే పూర్తిగా తాగండి. డోంట్ వేస్ట్ ఇట్. వృధా చేయవద్దు. డోంట్ వేస్ట్ ఇట్. రోజును ప్రారంభించడానికి లేదా ఈ రోజును మొదలుపెట్టడానికి కొంత భక్తి సంగీతం విందాం. కొంత భక్తి సంగీతం విందాం. లెట్స్ లిజన్ టు సమ్ డివోషనల్ మ్యూజిక్. భక్తి సంగీతం విందాం. టు స్టార్ట్ ద డే. టు స్టార్ట్ ద డే. రోజును ప్రారంభించడానికి కొంత భక్తి సంగీతం విందాం. బయలుదేరే ముందు మీ గడియారం పెట్టుకోవడం మర్చిపోవద్దు. బయలుదేరే ముందు మీ గడియారం పెట్టుకోవడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ మర్చిపోవద్దు. టు పుట్ ఆన్ యువర్ వాచ్. డోంట్ ఫర్గెట్ టు పుట్ ఆన్ యువర్ వాచ్ ఎప్పుడు? బిఫోర్ లీవింగ్. బుట్టలో కొన్ని పండ్లు ఉన్నాయి. ఒకటి తినండి. బుట్టలో కొన్ని పండ్లు ఉన్నాయి. ఒకటి తినండి. దేర్ ఆర్ సమ్ ఫ్రూట్స్. అక్కడ కొన్ని పండ్లు ఉన్నాయి. ఎక్కడ? ఇన్ ది బాస్కెట్ అంటే బుట్టలో కొన్ని పండ్లు ఉన్నాయి. ఈట్ 1 ఒకటి తినండి. ఈట్ 2 2 తినండి. అందరం కలిసి అల్పాహారం తిందాం. అందరం కలిసి టిఫిన్ చేద్దాం. అందరం కలిసి బ్రేక్‌ఫాస్ట్ తిందాం. ఈ విధంగా అన్నప్పుడు లెట్స్ ఆల్ హావ్ బ్రేక్‌ఫాస్ట్ టుగెదర్. లెట్స్ ఆల్ హావ్ బ్రేక్‌ఫాస్ట్ టుగెదర్ లేదా లెట్స్ ఆల్ హావ్ డిన్నర్ టుగెదర్ లేదా లంచ్ టుగెదర్ అని కూడా చెప్పవచ్చు.
బ్రష్ చేసేటప్పుడు తక్కువ నీటిని వాడండి. వృధా చేయవద్దు. బ్రష్ చేసేటప్పుడు తక్కువ నీటిని వాడండి. వృధా చేయకండి. యూజ్ ఉపయోగించండి లేదా వాడండి. లెస్ వాటర్ తక్కువ నీటిని. ఎప్పుడు? వెన్ బ్రషింగ్ అంటే బ్రష్ చేసుకునేటప్పుడు. అండ్ డోంట్ వేస్ట్ ఇట్. వృధా చేయవద్దు. డోంట్ వేస్ట్ ఇట్. 10 నిమిషాల్లో సిద్ధంగా ఉండు. 10 నిమిషాల్లో సిద్ధంగా ఉండు. లేకపోతే నువ్వు లేకుండా నేను వెళ్ళిపోతాను. 10 నిమిషాల్లో రెడీ అవ్వు. లేకుంటే నువ్వు లేకుండా నేను వెళ్ళిపోతా అని అంటూ ఉంటారు కదా! బీ రెడీ. రెడీగా ఉండు. ఇన్ 10 మినిట్స్ 10 నిమిషాల్లో రెడీగా ఉండు. సిద్ధంగా ఉండు. ఆర్ లేకపోతే ఐ విల్ లీవ్. నేను వెళ్ళిపోతాను. వితౌట్ యూ. నువ్వు లేకుండానే. ఐ విల్ లీవ్. నేను వెళ్ళిపోతాను. వితౌట్ యూ. నువ్వు లేకుండా. నువ్వు నిన్న నీ హోంవర్క్ మర్చిపోయావు. మళ్ళీ అలా చేయకు. నువ్వు నిన్న నీ హోంవర్క్ మర్చిపోయావు. మళ్ళీ అలా చేయకు. ఆల్రెడీ మర్చిపోయాడు కాబట్టి పాస్ట్ టెన్స్‌లో ఫర్గాట్ ఉపయోగించాం. హోంవర్క్ యెస్టర్‌డే. యూ ఫర్గాట్ యువర్ హోంవర్క్ యెస్టర్‌డే. డోంట్ డూ ఇట్ అగైన్. మళ్ళీ అలా చేయకు. సహాయం పొందిన తర్వాత ఎల్లప్పుడూ ధన్యవాదాలు చెప్పండి. సహాయం పొందిన తర్వాత ఎల్లప్పుడూ ధన్యవాదాలు చెప్పండి. ఆల్వేస్ సే థాంక్ యూ. ఎల్లప్పుడూ ధన్యవాదాలు చెప్పండి. ఎప్పుడు? ఆఫ్టర్ రిసీవింగ్ హెల్ప్. సహాయం పొందిన తర్వాత. మీ బ్యాగును బాగా ప్యాక్ చేయండి. మీ బ్యాగును బాగా ప్యాక్ చేయండి. వస్తువులను పారవేయకండి. వస్తువులను పారవేయకుండా మీ బ్యాగును మంచిగా ప్యాక్ చేసుకోండి అని చెప్పాలంటే ప్యాక్ యువర్ బ్యాగ్ వెల్. బాగా ప్యాక్ చేసుకోండి. డోంట్ త్రో థింగ్స్ అవే. డోంట్ త్రో థింగ్స్ అవే. థింగ్స్ అంటే వస్తువులు. డోంట్ త్రో అంటే పారవేయకండి. అవే అంటే దూరంగా. మీ వస్తువులను దూరంగా పారవేయకండి అని చెప్పవచ్చు. లేదా డోంట్ త్రో థింగ్స్ అని కూడా చెప్పవచ్చు. తలుపు వెనక వేలాడుతున్న టవల్‌ని ఉపయోగించండి. తలుపు వెనక వేలాడుతున్న టవల్ యూజ్ చేసుకోండి. టవల్‌తో ఫేస్ తుడుచుకోండి అని చెప్తూ ఉంటారు కదా! యూజ్ ది టవల్ అని ఉపయోగించండి. టవల్ వాడుకోండి. టవల్ వాడండి. ఎక్కడుంది? హ్యాంగింగ్ బిహైండ్ ది డోర్. హ్యాంగింగ్ బిహైండ్ ది డోర్ అంటే తలుపు వెనకాల వేలాడుతున్న టవల్‌ని ఉపయోగించండి. బయలుదేరే ముందు ప్రధాన తలుపును సరిగ్గా లాక్ చేయండి. ప్రధాన తలుపు అంటే మెయిన్ డోర్. బయలుదేరే ముందు ప్రధాన తలుపును సరిగ్గా లాక్ చేయండి. లాక్ ది మెయిన్ డోర్. లాక్ ది మెయిన్ డోర్ ప్రాపర్‌లీ ఎప్పుడు? బిఫోర్ లీవింగ్. లాక్ ది మెయిన్ డోర్ ప్రాపర్‌లీ బిఫోర్ లీవింగ్. లివింగ్ రూమ్ నుండి మీ బొమ్మలు తీసుకోండి. లివింగ్ రూమ్ నుండి మీ బొమ్మలు తీసుకోండి. టేక్ యువర్ టాయ్స్. మీ బొమ్మలు తీసుకోండి. ఎక్కడి నుండి? ఫ్రమ్ ది లివింగ్ రూమ్. ఫ్రమ్ ది లివింగ్ రూమ్. ప్రతి ఉదయం కనీసం ఒక గ్లాసు నీరు తాగాలి. ప్రతి ఉదయం కనీసం ఒక గ్లాసు నీరు తాగాలి. డ్రింక్ ఎట్‌లీస్ట్ 1 గ్లాస్. డ్రింక్ అంటే తాగు. ఎట్‌లీస్ట్ 1 గ్లాస్ అంటే కనీసం ఒక గ్లాసు. ఎట్‌లీస్ట్ అంటే కనీసం. ఎప్పుడు తాగాలి? ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయము. డైలీ మార్నింగ్. ప్రతిరోజు ఉదయము. ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతి ఉదయం. మీరు తొందరలో ఉన్నప్పటికీ అల్పాహారం దాటవేయకూడదు. అంటే మీకు తొందర ఉన్నా కూడా టిఫిన్ చేయకుండా ఉండొద్దు అని చెప్పడాన్ని. యూ షుడెంట్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్. నువ్వు అల్పాహారాన్ని దాటవేయొద్దు లేదా అల్పాహారాన్ని స్కిప్ చేయొద్దు. ఎప్పుడు? ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ హర్రీ. హర్రీ అంటే తొందర. నీ షూస్ పాలిష్ చేసుకొని స్కూలుకి వెళ్ళే ముందు వేసుకో. నీ షూస్ పాలిష్ చేసి స్కూలుకి వెళ్ళే ముందు వేసుకో. పాలిష్ యువర్ షూస్. పాలిష్ యువర్ షూస్ అండ్ వేర్ దెమ్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్. లేదా పుట్ దెమ్ ఆన్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్. మీ షూలకు పాలిష్ చేసి బడికి వెళ్ళే ముందు వాటిని ధరించండి. మీ షూలకు పాలిష్ చేసి బడికి వెళ్ళే ముందు వాటిని ధరించండి. పాలిష్ యువర్ షూస్. పాలిష్ యువర్ షూస్ అండ్ పుట్ దెమ్ ఆన్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్. పుట్ దెమ్ ఆన్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్. ఈ విధంగా కూడా చెప్పవచ్చు. మీరు మేల్కొన్న వెంటనే నీరు తాగాలి. మీరు లేచిన వెంటనే నీరు తాగండి, నీరు తాగాలి అని చెప్పాలంటే యూ షుడ్ డ్రింక్ వాటర్. మీరు నీరు తాగాలి. ఎప్పుడు? యాజ్ సూన్ యాజ్ యూ వేకప్. మేల్కొన్న వెంటనే. మేల్కొన్న తర్వాత యాజ్ సూన్ యాజ్ యూ వేకప్. మేల్కొన్న వెంటనే నీరు తాగాలి.
ఉదయం టీ తాగిన తర్వాత పత్రికను పూర్తిగా చదువు. ఉదయం టీ తాగిన తర్వాత పత్రికను పూర్తిగా చదువు. రీడ్ ది న్యూస్ పేపర్. పత్రికను చదువు. కంప్లీట్‌లీ అంటే పూర్తిగా చదువు. ఎప్పుడు? ఆఫ్టర్ హ్యావింగ్ టీ అంటే టీ తాగిన తర్వాత. ఎప్పుడు? ఇన్ ది మార్నింగ్ అంటే ఉదయం టీ తాగిన తర్వాత. ఆఫ్టర్ హ్యావింగ్ టీ ఇన్ ది మార్నింగ్. మీరు ఉదయం మేల్కొన్నప్పుడు స్వచ్ఛమైన గాలి కోసం కిటికీలు తెరవండి. మీరు పొద్దున లేసినప్పుడు స్వచ్ఛమైన గాలి కోసం కిటికీ తెరువు అని చెప్పాలంటే వెన్ యూ వేకప్ మీరు మేల్కొన్నప్పుడు. ఇన్ ది మార్నింగ్ అంటే ఉదయం మేల్కొన్నప్పుడు. వెన్ యూ వేకప్ ఇన్ ది ఈవినింగ్ అంటే మీరు సాయంత్రం మేల్కొన్నప్పుడు అని అర్థమొస్తుంది. ఓపెన్ ది విండోస్ కిటికీలు తెరవండి. దేనికోసం? ఫర్ ఫ్రెష్ ఎయిర్. వెన్ యూ వేకప్ ఇన్ ది మార్నింగ్ ఓపెన్ ది విండోస్ ఫర్ ఫ్రెష్ ఎయిర్. మీరు ఉదయం మేల్కొన్నప్పుడు స్వచ్ఛమైన గాలి కోసం కిటికీలు తెరవండి. సో, ఇదండి ఈ వీడియో. ఉదయంకి సంబంధించి ఈ 100 వాక్యాలు ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం, పెద్ద పెద్ద వాక్యాలతో ఎక్స్‌ప్లెయిన్ చేయడం మీకు నచ్చినట్లయితే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్, నైట్ వీడియోల కోసము కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అవి కూడా చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.